హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 44. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పూజ చాలా బిజీగా ఉంది. పేద విద్యార్థుల స్కాలర్షిప్ కోసం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూస్తూ అప్పుడే తన ఫోన్ మోగుతుంది. సాకేత్ కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి చెప్పండి సాకేత్ అంటుంది. ఏం చేస్తున్నారు, బిజీనా అని అడిగాడు. ఎస్, లిటిల్ బిజీ. పర్లేదు చెప్పండి అంది. బయటికి వెళ్దామా లంచ్ కి అని అడిగాడు. ఓ సారీ, యాక్చువల్లీ ఫ్రెండ్ తో బయటికి వెళ్తున్నాను, సో ఇంకెప్పుడైనా అంటుంది పూజ. ఓకే, ఇట్స్ ఓకే, ఇంకెప్పుడైనా మర్చిపోవద్దు అంటాడు నవ్వుతూ సాకేత్. నవ్వు సమాధానంగా ఇస్తుంది పూజ. ఇంకాసేపు మాట్లాడతాడు, కానీ పూజకి ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆ అవునా సరే అంటూ పొడి పొడిగా మాట్లాడుతుంది. తర్వాత వర్క్ లో పడిపోతుంది. క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అకౌంట్స్ కి స్కాలర్షిప్ మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సింది. ట్రస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్ లో మనీ తక్కువగా ఉంది. 10 days లో ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. సో త్వరగా మనీ ట్రాన్స్ఫర్ జరగాలి స్టూడెంట్స్ కి, లేకపోతే ట్రబుల్ అవుతుంది. మినిమం 8 lakhs తక్కువగా ఉన్నాయి. వెంటనే ప్రకాష్ కి కాల్ చేసింది పూజ. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదో ఎమర్జెన్సీ అయ్యి ఉంటుంది అనుకుంటూ సువర్ణకి కాల్ చేస్తుంది. నాన్న బిజీగా ఉన్నారు, అర్జెంట్ గా అమౌంట్ కావాలి అంటుంది. రానాకి కాల్ చేయి అని చెప్తుంది సువర్ణ. దాంతో రానాకి కాల్ చేసింది పూజ ఆఫీస్ ల్యాండ్ లైన్ నుంచి. హలో, రానా స్పీకింగ్ అంటాడు. స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాను, స్ఫూర్తి కాకర్లా అంటుంది పూజ. ఏంటి కాకరకాయనా అంటాడు రానా నవ్వు ఆపుకొని. కాకరకాయ కాదు, కాకర్లా మా ఇంటి పేరు అంటుంది పూజ. ఓకే ఓకే, సారీ, సరిగ్గా వినలేదండి, కాకరకాయ అనుకున్నాను నేను. చెప్పండి మేడం, ఎందుకు కాల్ చేశారు అని అడుగుతాడు ఇరిటేట్ చేస్తూ రానా. మా ట్రస్ట్ కి మీ కంపెనీ నుంచి ఫండ్ కావాలి అంటుంది పూజ. అవునా మేడం, ఎంత కావాలి అని అడిగాడు రానా. ప్రస్తుతానికి ఒక 8 లక్షలు కావాలి, వెరీ అర్జెంట్ అంటుంది పూజ. అర్జెంట్ అంటున్నారు అంటే మాకు కూడా ఏదైనా కావాలి అన్నాడు. ఏం కావాలి అంది. ఫన్ కావాలి అన్నాడు. ఫన్ అదెలా ఉంటుంది అంటుంది పూజ. ఆ రోజు టెర్రస్ పైన ఇచ్చారు కదా చూడు, అలా ఉంటుంది అన్నాడు రానా. ఛీ, నోవే, నేను ఫండ్ అడిగితే మీరు ఫన్ అడుగుతారా, సిగ్గు దాచుకుంటూ అంటుంది పూజ. అవునండి, ఎవరికి ఏది కావాలో అదే కదా అడుగుతారు అంటాడు రానా. ఓ బావా, నాకు చాలా అర్జెంట్ గా డబ్బు కావాలి, స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ కి తక్కువ పడ్డాయి, నాన్న బిజీగా ఉన్నారు అంటుంది పూజ సీరియస్ గా. ఇట్స్ ఓకే బంగారం, ఒకసారి అకౌంట్ చెక్ చేసుకో అని రానా అంటుండగా పూజ ల్యాప్టాప్ కి బ్యాంకు నుంచి ఒక జీమెయిల్ వస్తుంది. ఫౌండేషన్ అకౌంట్ లో ఆల్రెడీ 50 లక్షలు డిపాజిట్ అయినట్టు. పూజ చాలా షాక్ అవుతూ, చాలా పెద్ద అమౌంట్ బావా, నేను అంత అడగలేదు అంటుంది. చిన్నదైనా పెద్దదైనా నీ డబ్బే కదా పూజ, నాదంతా నీదే కదా, అది వదిలేయి, ఫన్ ఎప్పుడు ఇస్తున్నావు అని అడిగాడు. అలాంటిది ఏమీ లేదు, అడగకుండానే డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్, నేను చాలా బిజీ, ఇక ఉంటాను అంటుంది పూజ. ఓయ్, ఇప్పుడు కాల్ కట్ చేసావంటే వెంటనే అక్కడికి వచ్చేస్తా, తర్వాత నీ ఇష్టం అంటూ బెదిరించాడు రానా. అబ్బా, నాకు వర్క్ ఉంది బావా, సరే చెప్పు అంటుంది. చెప్పడానికి ఏం లేదు, నిన్ను చూడాలనిపిస్తుంది, బట్ నాకు కూడా వర్క్ ఉంది, ఓకే క్యారీ ఆన్ అంటూ కాల్ కట్ చేశాడు రానా. రానా మాటలకి నవ్వుకుని తర్వాత వర్క్ చూసుకుంటుంది పూజ. సింధు సాకేత్ కి కాల్ చేస్తుంది. ఏంటి, లంచ్ కి తీసుకెళ్తున్నావా తనని అని అడుగుతుంది. లేదు, తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తుంది అంట అన్నాడు సాకేత్. అవునా, మరి డిన్నర్ కైనా పిలవచ్చు కదా అడుగుతుంది సింధు. నో, తను రాదు, ఒక్కసారి ఇంటికి వెళ్ళిందంటే వాళ్ళ మమ్మీ డాడీతోనే టైం స్పెండ్ చేస్తుంది అన్నాడు. నీకేమైనా పిచ్చా, వయసులో ఉన్న అమ్మాయిని ఒక హ్యాండ్సమ్ డబ్బున్న అబ్బాయి పిలిస్తే ఎలాంటి ఆడదైనా పరిగెత్తుకుంటూ వస్తుంది అంటుంది సింధు. ఐ నో సింధు, బట్ తను అందరిలాంటి ఆడపిల్ల కాదు, షీస్ డిఫరెంట్, చాలా కష్టం తనకు అంటాడు సాకేత్. మరైతే దూరం నుంచే చూస్తూ ఉండు, ఏదో హెల్ప్ చేద్దామని కాల్ చేస్తే నీకు అర్థం కావడం లేదు,
ముందు నా మాట విని ఈవినింగ్ ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి తనని బయటికి తీసుకెళ్ళు. అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్ బర్త్డే ఎక్కడా అని అడుగుతుంది పూజ. తనతో టైం స్పెండ్ చేయడానికి అబద్ధం చెప్పానని చెప్పు, ఇంప్రెస్ అయిపోతుంది. లేదంటే ఒక సారీ పడై నీ మనసులో ఉన్న విషయాలన్నీ తనకి చెప్పు. అలా అలా దిగ్గరవ్వండి. ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంది సాకేత్. నువ్వు ఇలా అయితే ఎలా అని అడుగుతుంది సింధు. మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు సింధు. అంత లేదు. నాకు వెన్నెల నచ్చింది, ఒప్పుకుంటాను. కానీ తనని ఇంప్రెస్ చేయడానికి రోజ్ ఫ్లవర్ పట్టుకొని నీల్స్ పై కూర్చొని మరి ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన ముందు నాకంటూ ఒక లెవెల్ ఉంది. ప్రకాష్ అంకుల్ కూతురు కాకపోతే తన లెవెల్ ఏంటి ఒక్కసారి ఆలోచించు. తనొక అనాథ. బట్ వెన్నెల మంచి అందగత్తె అండ్ వెరీ ఇన్నోసెంట్. అలాంటి అమ్మాయి ఇంట్లో వంట చేయడానికి, ఫ్యామిలీ చూసుకోవడానికి బాగా పనికొస్తుంది. అందుకే తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఇంప్రెస్ చేసి కాదు. నాలాంటి వాడు ఇంప్రెస్ చేయడు, డైరెక్ట్ గా కాపురం చేస్తాడు. అది పెళ్లి చేసుకొని. ఈ వీక్ మా డాడీ వస్తున్నాడు ఇండియా. అన్ని ఆయనే సెట్ చేస్తాడు. ప్రకాష్ అంకుల్ కి మా డాడీ ఎంత చెప్తే అంత. సో మా పెళ్లి దాదాపు ఫిక్స్ అయిపోయినట్టే. సింధు ఒక ఫ్రెండ్ లాగా నా గురించి పడుతున్న తపన కోసం అంటాడు సాకేత్. ఓకే, సో అరేంజ్ మ్యారేజ్ చేసుకోబోతున్నావు అన్నమాట. గ్రేట్. ఎలా అయితేనేం నీకు కావలసిన అమ్మాయి నీకు దక్కుతుంది. ఆల్ ది బెస్ట్, బాయ్ అంటూ హ్యాపీగా కాల్ కట్ చేస్తుంది సింధు. అమ్మయ్య, మొత్తానికి ఆ పూజ అడ్డు తప్పుకుంటుంది. అది చాలు నాకు. ఈ సాకేత్ గాడితో నాకేం పని? ఎదవ బాగా ఈగో ఎక్కువ ఉన్నట్టుంది. పూజ, నీకు వీడే కరెక్ట్ గా సెట్ అవుతాడే. డైలీ సీరియల్ హౌస్ వైఫ్ లా బాగా సెట్ అవుతావు నువ్వు అని నవ్వుకుంది సింధు. ఫేస్ మార్చుకొని కూర్చుంది పూజ. వెన్నా అంటాడు ప్రకాష్. నో, నేను మాట్లాడను. మీరు వస్తారనే కదా ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీరు సెమినార్ కి వెళ్ళాలి అంటున్నారు. నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి అని అడుగుతుంది. నా బంగారాన్ని ఒక్కదాన్ని పంపిస్తానా? అమ్మ వస్తుంది నీతో అన్నాడు. నేనా? నేను మన రిలేటివ్స్ పెళ్లికి వెళ్ళాలి. తండ్రి కూతుర్లు సైలెంట్ గా ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారు. నాకు ముందు చెప్పారా? మన బంధువులకి నా కూతుర్ని తీసుకొచ్చి చూపిస్తానని ప్రామిస్ చేశాను. ఇప్పుడు నేను కూడా వెళ్ళకపోతే బాగుండదు సువర్ణ అంటుంది. వెన్న కంటే పెళ్లి ముఖ్యమా అని అడుగుతాడు ప్రకాష్. నా బంగారం కంటే నాకు ఏది ముఖ్యం కాదు, కానీ పెళ్లికి మాత్రం నేను వెళ్తాను, అది వెన్నని తీసుకొని అంటుంది తాపీగా సువర్ణ. వర్ణ ట్రై టు అండర్స్టాండ్ మీ అనగానే ప్రకాష్ ని స్టాప్ స్టాప్ అని పూజ అంటూ వాళ్ళని ఆపి, నాన్న ఇప్పుడు మీరు అమ్మని ఏమని పిలిచారు అని అడుగుతుంది. ఆశ్చర్యం కలిసిన నవ్వుతో పూజ. ఆ మాట వినగానే సువర్ణ నవ్వు దాచుకుంటుంది. ప్రకాష్ సువర్ణని చూసి నవ్వుతూ, అదే మీ అమ్మ ముద్దు పేరు వెన్నా అంటాడు. స్టాప్ ఇట్ ప్రకాష్, పాప ముందు ఏంటిది కోపడుతుంది సువర్ణ. ఓకే వర్ణ, వాట్ ఏ లవ్లీ నేమ్. నానా నువ్వు సూపర్ అంటుంది పూజ. మీ నాన్న సూపర్ కాబట్టే మీ అమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటూ పూజ చెయ్యి పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ప్రకాష్. ఎస్ నానా అంటూ వంత పాడుతుంది పూజ. ఏంటి, నా వెంట పడ్డారు మర్చిపోయారా అంటుంది సువర్ణ. అవునా నాన్న ఆశ్చర్యంగా అడుగుతుంది. అంటే గుళ్ళో కనపడింది, పేరు అడిగితే చెప్పలేదు. అడ్రస్ అయినా కనుక్కోవాలి కదా, అందుకని 2-3 వారాలు అలా గుడికి వెళ్ళాను, సింపుల్ గా చెప్తాడు. అబ్బో అన్ని అబద్ధాలే. నేను పేరు కాదు అడ్రస్ కూడా చెప్పలేదు, దాంతో ఫాలో చేసి ఇంటికి వచ్చాడు అంటుంది సువర్ణ. ఓ అంటుంది ప్రకాష్ ని చూసి పూజ నవ్వుతూ. ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగింది. ఏముంది, వాళ్ళ అన్నయ్యలకి నేను బాగా నచ్చేశాను, దాంతో మా పెళ్లి చేశారు అన్నాడు ప్రకాష్. ఇది మాత్రం అబద్ధం. నేనే బాగా నచ్చి కాని కట్నం లేకుండా చేసుకున్నాడు. అప్పటికే ఒక సంబంధం వాళ్ళు బాగా కట్నం ఇస్తామన్నారంట. అయినా సరే వాళ్ళ అక్కతో గొడవ పడి మరి నన్ను చేసుకున్నాడు అంటుంది సువర్ణ నవ్వుతూ. నానా నువ్వు చాలా గ్రేట్ నానా అంటుంది సంతోషంగా పూజ. ఓయ్, మీ నాన్న ఎందుకు గ్రేట్? మీ నాన్నకి నచ్చినందుకు నేను కదా గ్రేట్ అంటుంది సువర్ణ. ఏం కాదు, మా నాన్నే గ్రేట్. నీకోసం డబ్బుని కూడా వద్దన్నాడు. వాళ్ళ అక్క మాట కూడా పక్కన పెట్టేశాడు.
పైగా అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూడా కట్నం అడగలేదు. మా నాన్న ఎంత గ్రేట్, లవ్ యూ నాన్న అంటుంది పూజ నవ్వుతూ. పూజ తనని అలా పొగిడేసరికి ప్రకాష్ చాలా పొంగిపోయి కూతుర్ని ప్రేమగా చూసుకుంటాడు. ఏంటి స్ఫూర్తి గారి వెన్నెల మొత్తం మామయ్య పైనే కురుస్తుంది అంటూ వస్తాడు రూమ్ లోకి రానా. రానాని చూడగానే ప్రకాష్ మీద నుంచి మెల్లిగా లేచి పక్కన చేరి షోల్డర్ పట్టుకొని కూర్చుంటుంది పూజ. అవునరా, ఎంతైనా తండ్రి కూతుర్ల మాట ఒకటి అంటుంది సువర్ణ. ప్రకాష్ చెవుపక్క నుంచి రానాని చూస్తూ కూర్చుంది పూజ. నేనున్నాను కదా నీకు, వాళ్ళతో నీకెందుకు అంటాడు రానా పూజని కొంటెగా చూస్తూ. నవ్వుకుంటుంది పూజ ఆ మాటకి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.